వాయిదా పడిన ఐపీఎల్ మళ్ళీ మే 17న తిరిగి ప్రారంభం కానుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు మే 17న తలపడనున్నాయి. ఈ మ్యాచ్తోనే ఐపీఎల్ 2025 రీస్టార్ట్ కానుంది. ప్లే ఆఫ్ బర్త్ కోసం జరిగే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలని అటు కోల్కతా ఇటు బెంగళూరు రెండు గట్టి పట్టుదల మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆర్సీబీ కీలక ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా నిన్న రాత్రే ఆర్సీబీ బస చేసే హోటల్కు చేరుకున్నాడు. ఈరోజు ఉదయం ఫిల్ సాల్ట్తో కలిసి బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్కు వెళ్ళాడు. జితేష్ శర్మ కూడా ఆర్సీబీ జెర్సీతో గ్రౌండ్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆటగాళ్లు ప్రాక్టీస్కు వెళ్తున్న ఫోటోలను ఆర్సీబీ మేనేజ్మెంట్ తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేసి ప్లే మోడ్ ఆన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ సీజన్ ఆరంభం నుండి ఆర్సీబీ అద్భుతంగా ఆడుతోంది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో రాణిస్తూ పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. ప్రతిసారి డెత్ ఓవర్లలో విఫలమయ్యే ఆర్సీబీ బౌలర్లు ఈ సీజన్లో మాత్రం ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ లాస్ట్ ఓవర్లలో విజయాలు కూడా సాధిస్తూ ఫ్యాన్స్నే ఆశ్చర్యపరుస్తున్నారు. మొత్తం 11 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం 3 మ్యాచ్లే ఓడి 8 మ్యాచ్లలో విజయం సాధించింది. గుజరాత్తో సమానంగా పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్లో వెనకబడడంతో 2వ స్థానానికి పరిమితమైంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి ముందు మరో 3 మ్యాచ్లు ఆడనుంది. ఈ మూడింటిలో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయినట్లే. అయితే మే 17న జరిగే మొదటి మ్యాచ్లోనే గెలిచి ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టాలని ఫస్ట్ టీమ్గా నిలవాలని భావిస్తోంది.